వెల్కమ్ టు 99 టీవీ. ఎన్నో విప్లవాలకి నాంది ఫ్రెంచ్ విప్లవం అంటారు. పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంకెళ్ళు తప్ప ఇలాంటివన్నీ కూడా ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి, ఇలాంటి ఎన్నో నినాదాలు అవన్నీ కూడా ఫ్రెంచ్ విప్లవమే వాటికి మూలం, పునాది. వాటికి నాంది పలికింది, విప్లవాలకి నాంది పలికింది ఫ్రెంచ్ విప్లవం అని చెప్తారు. అలాగే ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా నియంతృత్వ పాలనని వ్యతిరేకించి, నియంతృత్వ పాలనలో ప్రజలు తీవ్రంగా అణిచివేయబడితే ఆ అణిచివేతకి నిరసనగా ఉద్యమాలు రావడం, మనం స్వతంత్రంగా మనల్ని మనం పరిపాలించుకోవాలి అనేటువంటి ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేయడానికి బీజం పడింది, దానికి నాంది పలికింది కూడా ఫ్రెంచ్ విప్లవం అని చెప్తారు. ఫ్రెంచ్ విప్లవం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, ఎందుకంటే ప్రపంచ విప్లవాలన్నిటికీ కూడా అది పునాది లాంటిది. సో ఫ్రెంచ్ విప్లవం గురించి మనం డీటెయిల్స్ చూస్తే కనుక, ఆకలి తిరుగుబాటుగా మారితే రాజ్యాలే కూలిపోతాయి అనేటువంటి ఇదిని మనం ఫ్రెంచ్ విప్లవం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక దేశంలో జనాభాలో అత్యధికులు పన్నులు చెల్లిస్తున్నారు, కానీ అధికారం అంతా కొద్ది మంది చేతుల్లోనే ఉంది. ప్రజలకు తినడానికి రొట్టె దొరకడం లేదు, కానీ రాజభవనాల్లో విలాసవంతమైన విందులు జరుగుతున్నాయి. కష్టపడే వారికి హక్కులు లేవు, పన్నులు కట్టని వారికి మాత్రం ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎన్నాళ్ళు కొనసాగుతాయి? ప్రజల ఆకలి, అవమానం, అసమానత ఇవన్నీ ఒక్కసారి తిరుగుబాటుగా మారితే ఏమవుతుంది? రాజు సింహాసనం కూలిపోతుంది, శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి భూస్వామ్య వ్యవస్థ అంతమవుతుంది, ప్రపంచ రాజకీయాల దిశనే మార్చిన ఒక విప్లవం పుడుతుంది. అదే 1789లో ప్రారంభమైనటువంటి ఫ్రెంచ్ విప్లవం. ఈ విప్లవం అసలు ఎందుకు జరిగింది అని అంటే, రాజు లూయిస్ 16వ వాడు చేసిన తప్పులేంటి అని చూస్తే కనుక, స్వేచ్ఛ కోసం మొదలైన పోరాటం రక్తపాతంగా ఎలా మారింది, చివరికి నెపోలియన్ అధికారంలోకి రావడంతో విప్లవం ఎలా ముగిసింది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. బయటకు గొప్ప రాజ్యం, లోపల ఖాళీ ఖజానా. 18వ శతాబ్దం చివరిలో ఫ్రాన్స్ ఐరోపాలో అత్యంత శక్తిమైన దేశాల్లో ఒకటి. బలమైన సైన్యం, ప్రపంచ ప్రసిద్ధ రాజభవనాలు, విస్తారమైన భూభాగం, అంతర్జాతీయ రాజకీయాల్లో గొప్ప ప్రభావం అన్నీ ఉన్నటువంటిది. కానీ లోపల పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉండేది. ఫ్రాన్స్ ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో మునిగిపోయింది. వరుస యుద్ధాలు, రాజకుటుంబ నిర్వహణ, విలాసవంతమైన ఖర్చులు దేశ ఖజానాను ఖాళీ చేశాయి. ముఖ్యంగా బ్రిటన్ను బలహీనపరచాలనే ఉద్దేశంతో అమెరికా స్వాతంత్ర పోరాటానికి ఫ్రాన్స్ భారీగా సహాయం చేసింది. అమెరికా స్వతంత్ర దేశం కింద అవతరించింది, కానీ ఫ్రాన్స్ మాత్రం అప్పుల ఊబిలో చిక్కుకుంది. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలంటే పన్నులు అవసరం, కానీ ఆ పన్నులు ఎవరు కట్టాలి? ఇదే విప్లవానికి మొదటి కారణం. 3 వర్గాలు, 3 రకాల న్యాయం. ఆ సమయంలో ఫ్రెంచ్ సమాజాన్ని 3 ప్రధాన వర్గాలుగా విభజించారు. మొదటి వర్గం చర్చి మతాధికారులు, రెండవ వర్గం ప్రభువులు, పాలకులు, భూస్వాములు, రాజకుటుంబానికి దగ్గరగా ఉన్న సంపన్నులు, ఇక మూడవ వర్గం రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, పట్టణ మధ్య తరగతి ప్రజలు. మొదటి 2 వర్గాలకు అనేక ప్రత్యేక హక్కులు ఉండేవి. పన్నుల విషయంలో కూడా వారికి పెద్ద ఎత్తున మినహాయింపులు లభించేవి. కానీ దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న 3వ వర్గమే ప్రభుత్వ పన్నుల భారాన్ని మోయాల్సి వచ్చేది. రైతు పంట పండిస్తే రాజుకు పన్ను, భూస్వామికి చెల్లింపు, చర్చికి మరో భాగం, రోజువారీ వస్తువులపైన పన్ను. అంటే సంపదను సృష్టించేవారు సామాన్యులు, దానిపై అధికారం మాత్రం ప్రత్యేక వర్గాలకి ఉండటం అనేటువంటిది ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, ఒక గౌరవం, సమానత్వం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం జరిగినటువంటి పోరాటం, సుదీర్ఘ పోరాటం. ఆకలి విప్లవానికి అసలైన ఇంధనం. 1780ల చివరిలో చెడు వాతావరణం, పంటల వైఫల్యం కారణంగా ఆహారం కొరత ఏర్పడింది. ఫ్రెంచ్ ప్రజల ప్రధాన ఆహారం రొట్టె. ధాన్యం కొరతతో రొట్టె ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణ కుటుంబాలు తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని కేవలం ఆహారం కోసం ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవైపు పన్నులు, మరోవైపు నిరుద్యోగం, ఇంకోవైపు ఆకలి. అదే సమయంలో రాజభవనాల్లో మాత్రం విలాసవంతమైన జీవితం కనిపించింది. ప్రజల్లో ఒక భావన బలపడింది. మేము కష్టపడుతున్నాం, వారు అనుభవిస్తున్నారు. మేము పన్నులు కడుతున్నాం, వారు పాలిస్తున్నారు. మేము ఆకలితో ఉన్నాం, వారు విందులు చేసుకుంటున్నారు. ఇలాంటి అసమానత ఏ సమాజంలోనైనా శాశ్వతంగా కొనసాగదు. ఆకలి సమస్యకు రాజకీయ అన్యాయం తోడైతే అది తిరుగుబాటుగా మారుతుంది. విప్లవానికి ఆలోచనలు ఇచ్చిన మేధావులు ప్రజల కోపానికి కారణం ఆకలి అయితే, ఆ కోపానికి రాజకీయ భాషను ఇచ్చింది తత్వశాస్త్రం. రూసో, వాల్టేర్, మాంటెస్క్యూ వంటి తత్వవేత్తలు రాజుల నిరంకుశ అధికారాన్ని ప్రశ్నించారు. రూసో ప్రజల సమ్మతితోనే ప్రభుత్వం ఏర్పడాలి అని చెప్పాడు.
వాల్తేర్ మత అసహనాన్ని, చర్చి ఆధిపత్యాన్ని, నిరంకుశ పాలనని విమర్శించాడు. మాంటెస్క్యూ అధికారం అంతా ఒకే వ్యక్తి చేతిలో ఉండకూడదు అని, శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య అధికార విభజన ఉండాలి అని ప్రతిపాదించాడు. వీరు వీధుల్లోకి వచ్చి పోరాటం చేయలేదు, కానీ ప్రజల మనసుల్లో ఒక ముఖ్యమైన ప్రశ్నను నాటారు. దేశం రాజుదా లేక ప్రజలదా? ఈ ప్రశ్నే తర్వాత ప్రపంచ ప్రజాస్వామ్యానికి పునాదిగా మారింది. ఎస్టేట్స్ జనరల్ నుంచి నేషనల్ అసెంబ్లీ వరకు ఆర్థిక సంక్షోభం తీవ్రం అవడంతో రాజు లూయిస్ 16వ వాడు 1789లో 3 వర్గాల ప్రతినిధులతో ఎస్టేట్స్ జనరల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. కానీ అక్కడ కూడా ఓటింగ్ విధానం అన్యాయంగా ఉండేది. 3 వర్గాలకు ఒక్కో ఓటు, అంటే మతాధికారులు, ప్రభువులు కలిసి 2 ఓట్లతో సామాన్య ప్రజల ప్రతినిధులను ఎప్పుడైనా ఓడించగలరు. దేశ జనాభాలో అత్యధికులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ 3వ వర్గానికి నిర్ణయాధికారం లేదు. దీంతో 3వ వర్గం ప్రతినిధులు తిరుగుబాటు చేశారు. తామే దేశానికి నిజమైన ప్రతినిధులు అని ప్రకటిస్తూ నేషనల్ అసెంబ్లీగా ఏర్పడ్డారు. ఫ్రాన్స్కు కొత్త రాజ్యాంగం సిద్ధమయ్యే వరకు విడిపోము అని టెన్నిస్ కోర్టులో ప్రమాణం చేశారు. దీనినే చరిత్రలో టెన్నిస్ కోర్టు శపథం అని అంటారు. ఇక్కడి నుంచే రాజు అధికారానికి ప్రత్యక్ష సవాలు మొదలైంది. బాస్టిల్ పతనం, ప్రజల భయం లేకుండా పతనం, నేషనల్ అసెంబ్లీని అణిచివేయడానికి రాజు సైన్యాన్ని ఉపయోగించబోతున్నాడు అనే వార్త ప్యారిస్లో వ్యాపించింది. ప్రజలు ఆయుధాల కోసం బయలుదేరారు. 1789 జూలై 14న రాజరిక నిరంకుశత్వానికి చిహ్నంగా భావించిన బాస్టిల్ కోటపై దాడి చేశారు. బాస్టిల్లో పెద్ద సంఖ్యలో ఖైదీలు లేకపోయినా అది రాజు నిరంకుశ అధికారానికి ప్రతీక. కోటను స్వాధీనం చేసుకున్న క్షణం నుంచి విప్లవం ప్రజా ఉద్యమంగా మారింది. ఆ రోజు ఒక భవనం మాత్రమే కూలలేదు, రాజును ప్రశ్నించకూడదు అనే భయం కూడా కూలిపోయింది. బాస్టిల్ పతనం తర్వాత గ్రామాల్లో రైతులు భూస్వాములపై తిరగబడ్డారు. పాత పన్నులు, బలవంతపు చెల్లింపులకు సంబంధించిన పత్రాలను తగలబెట్టారు. నేషనల్ అసెంబ్లీ భూస్వామ్య ప్రత్యేక హక్కులను రద్దు చేసే చర్యలు ప్రారంభించింది. అదే సమయంలో మానవుడు మరియు పౌరుడి హక్కుల ప్రకటన అనేటువంటిది వెలువడింది. మనుషులందరూ హక్కుల విషయంలో స్వేచ్ఛగా సమానంగా జన్మిస్తారు అని ప్రకటించింది. ఇది ప్రపంచ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రకటనల్లో ఒకటిగా నిలిచింది. రాజుపై నమ్మకం ఎందుకు పోయింది అంటే, ప్రారంభంలో విప్లవకారులందరూ రాచరికాన్ని పూర్తిగా రద్దు చేయాలి అని అనుకోలేదు. రాజు అధికారాన్ని రాజ్యాంగంతో పరిమితం చేసి రాజ్యాంగ రాచరికం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కూడా ఉండేది. కానీ 1791లో రాజు లూయిస్ రాణి మేరీ యాంటోనెట్ కుటుంబంతో కలిసి రహస్యంగా పారిపోవడానికి ప్రయత్నించారు. సరిహద్దు ప్రాంతంలో వారిని గుర్తించి తిరిగి ప్యారిస్కి తీసుకొచ్చారు. ఈ ఘటన ప్రజల్లో ఉన్న చివరి నమ్మకాన్ని కూడా నాశనం చేసింది. రాజు ప్రజలతో ఉన్నాడా లేక విదేశీ రాజులతో కలిసి విప్లవాన్ని అణిచివేయాలనుకుంటున్నాడా అనే అనుమానం బలపడింది. తర్వాత రాచరికాన్ని పూర్తిగా రద్దు చేసి ఫ్రాన్స్ను రిపబ్లిక్గా ప్రకటించారు. 1793లో రాజు లూయిస్కు గిలెటిన్ ద్వారా మరణశిక్ష అమలు చేశారు. అదే సంవత్సరం రాణి మేరీ యాంటోనెట్కు కూడా మరణశిక్ష విధించారు. స్వేచ్ఛా విప్లవం భీకర పాలనగా ఎందుకు మారింది అంటే, రాజు మరణంతో సమస్యలు ముగియలేదు. ఫ్రాన్స్పై ఆస్ట్రియా, ప్రష్యా, బ్రిటన్ తదితర రాజరిక దేశాలు యుద్ధానికి దిగాయి. దేశం లోపల కూడా రాజరిక అనుకూల తిరుగుబాట్లు జరిగాయి. ఈ సంక్షోభంలో విప్లవకారుల మధ్య విభేదాలు పెరిగాయి. మితవాద గిరౌండిన్లు మరోవైపు, రోబెస్పియర్ నాయకత్వంలోని తీవ్రవాద జాకోబిన్లు మరోవైపు. చివరకు జాకోబిన్లు అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1793 నుంచి 1794 వరకు కొనసాగిన కాలాన్ని రెయిన్ ఆఫ్ టెర్రర్, భీకర పాలన అంటారు. విప్లవానికి వ్యతిరేకంగా ఉన్నారు అనే అనుమానం వచ్చిన వారిని అరెస్టు చేశారు. త్వరితగతిన విచారణలు జరిపి వేల మందికి గిలిటిన్ శిక్ష అమలు చేశారు. రాజరికవాదులు మాత్రమే కాదు, మితవాద నాయకులు, మతాధికారులు, రైతులు, రాజకీయ ప్రత్యర్థులు, చివరకు విప్లవాన్ని ప్రారంభించిన నాయకులు కూడా హింసకు బలయ్యారు. స్వేచ్ఛ పేరుతో మొదలైన ఉద్యమం భిన్నాభిప్రాయాన్ని సహించలేని నియంతృత్వంగా మారింది. ఇది ప్రతి విప్లవానికి ఒక హెచ్చరిక. పాలకుడిని మార్చడం సులభం కావచ్చు, కానీ ప్రజాస్వామ్య సంస్కృతిని నిర్మించడం చాలా కష్టం. రోబెస్పియర్ పతనం, నెపోలియన్ రాక, రోబెస్పియర్ మరిన్ని నాయకులను శిక్షించబోతున్నాడనే భయం పెరిగింది. చివరకు అతని సహచరులే అతన్ని అరెస్ట్ చేశారు. 1794లో రోబెస్పియర్కు కూడా గిలిటిన్ శిక్ష అమలైంది. ఆ తర్వాత 5 సభ్యులతో కూడిన డైరెక్టరీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ అవినీతి, ధరల పెరుగుదల, యుద్ధాలు, రాజకీయ అస్థిరతను అది నియంత్రించలేకపోయింది. 10 ఏళ్ల గందరగోళంతో ప్రజలు అలసిపోయారు. వారికి విప్లవ ప్రసంగాల కంటే శాంతి కావాలి, రాజకీయ సిద్ధాంతాల కంటే భద్రత కావాలి. అలాంటి సమయంలో యుద్ధాల్లో విజయం సాధించిన యువ సైనిక జనరల్ నెపోలియన్ బోనపార్టే ప్రజాదరణ పొందాడు. 1799 నవంబర్లో నెపోలియన్ సైనిక తిరుగుబాటు ద్వారా డైరెక్టరీ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దీంతో ఫ్రెంచ్ విప్లవ రాజకీయ దశ ముగిసింది అని చరిత్రకారులు భావిస్తారు.
ఫ్రెంచ్ విప్లవం ముగియడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది నిరంతర హింసతో ప్రజలు విసిగిపోయారు. ఇంకోటి రెండవది డైరెక్టరీ ప్రభుత్వం ఆర్థిక రాజకీయ సమస్యలను పరిష్కరించలేకపోయింది. మూడవది ప్రజలు ప్రజాస్వామ్య చర్చల కంటే బలమైన స్థిరమైన నాయకత్వాన్ని కోరుకునే స్థితికి చేరుకున్నారు ప్రజలు. నెపోలియన్ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అతను తర్వాత చక్రవర్తిగా మారినప్పటికీ భూస్వామ్య ప్రత్యేక హక్కుల రద్దు, చట్టం ముందు సమానత్వం వంటి కొన్ని విప్లవ సంస్కరణల్ని కొనసాగించాడు. ఫ్రెంచ్ విప్లవం ప్రపంచానికి 2 గొప్ప పాఠాలు నేర్పింది. మొదటిది, ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు పాలకులు విలాసాల్లో జీవిస్తే, పన్నులు కట్టేవారికి ప్రాతినిధ్యం లేకపోతే, చట్టం కొందరికి ఒకలా సామాన్యులకు మరొకలాగా పనిచేస్తే ఏ వ్యవస్థ అయినా శాశ్వతంగా నిలబడదు అనేటువంటిది మొదటి పాఠం. రెండవ పాఠం, ప్రభుత్వాన్ని కూల్చడం మాత్రమే విప్లవ విజయం కాదు, దాని స్థానంలో న్యాయం, స్వేచ్ఛ, జవాబుదారీతనం ఉన్న స్థిరమైన వ్యవస్థని నిర్మించాలి. లేకపోతే ఒక నియంత స్థానంలో మరొక నియంత వస్తాడు అనేటువంటిది కూడా ఫ్రెంచ్ విప్లవం నేర్పించిన పాఠం. ఫ్రెంచ్ విప్లవం రాచరికాన్ని కూల్చింది, భూస్వామ్య ప్రత్యేక హక్కులను బలహీనపరిచింది, ప్రజలే అధికారానికి మూలం అనే సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించింది. అదే సమయంలో నియంత్రణ కోల్పోయిన రాజకీయ హింస ఎంత ప్రమాదకరమో కూడా చూపించింది. అందుకే ఫ్రెంచ్ విప్లవం కేవలం ఫ్రాన్స్ చరిత్ర కాదు, ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వానికి, ప్రతి ప్రజాస్వామ్యానికి, ప్రతి పాలకుడికి ఎప్పటికీ వినిపిస్తున్న ఒక హెచ్చరిక. ప్రజల ఆకలిని నిర్లక్ష్యం చేయకూడదు, అసమానతని శాశ్వతమని భావించకూడదు, ప్రజల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అనేటువంటిది తెలిపినటువంటి చరిత్రే ఫ్రెంచ్ విప్లవం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటివి కూడా ఎన్నో స్వతంత్రం సంపాదించుకుని మనం ఎంతో కాలం అయినా కూడా ఈనాటికి దేశం అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఇంకా చాలా చోట్ల అంటరానితనం ఉంది, ఇంకా పేదరికంలో మగ్గిపోతున్నారు జనం, ఇంకా అనేక సమస్యలు మనకి ఉన్నాయి. ప్రజాస్వామ్యం ముసుగులో జరుగుతున్నటువంటి నియంతృత్వ పోకడలను ఇంకా మనం ఈ దేశం కూడా చూస్తూనే ఉంది. వీటన్నిటికీ కూడా ఫ్రెంచ్ విప్లవం అనేటువంటిది ఒక గుణపాఠం కావాలి. అందుకే ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర, చూడవలసిన వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.